వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు భుజబలపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్ గురించి, ఇంట్రడక్షన్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పగలుగుతారా? నమస్తే అండి. మాది జెడ్పిహెచ్ఎస్ భుజబలపట్నం ప్లస్ అంటే ఇక్కడ జూనియర్ కాలేజ్ అంటే బాలికల జూనియర్ కాలేజ్ కూడా ఉంది. అలాగే ఎలిమెంటరీ ప్రైమరీ పాఠశాలను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 1 to 12th వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మాకు ఇక్కడ ఉంది. చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇక్కడ ఉన్నటువంటి దాతలు నియర్లీ 5 acres గ్రౌండ్ ఉంది. చక్కని బిల్డింగ్స్ ఉన్నాయి. ఆహ్లాదకరమైనటువంటి చక్కని వాతావరణం ఉంది. అలాగే ఈ ఊరి యొక్క గొప్పతనం ఏంటంటే మనకి దాతలు ఏది కావాలన్నా కూడా చేసి పెడతా ఉంటారనమాట. మాకు గత సంవత్సరం దగ్గర 13 లక్షల రూపాయలు విలువైనటువంటి వర్క్స్ దాతలు చేయటం జరిగింది. మాకు క్లాస్ రూముల్లో కొన్ని షెడ్స్లో నీరు వెళ్ళిపోతూ ఉంటే వాటిని కొంచెం పైకి లేపి ఒక 2 feet హైట్ పెంచడం జరిగింది, అలా 5 rooms-కి. అలాగే ఈ బిల్డింగ్, ఇప్పుడు నేను కూర్చున్నటువంటి బిల్డింగ్ సన్ సైడ్స్ అది బ్రేక్ అయ్యి పడిపోతూ ఉంటాయి, పిల్లల మీద పెచ్చులుడు పడుతూ ఉంటాయి. దాన్ని కూడా దాతలు ముదునూరి సీతారామరాజు గారు దగ్గరుండి దాన్ని రిపేర్ చేయడం జరిగింది. పర్ఫెక్ట్గా జరుగుతుంది. 30 మంది టీచర్స్ మాకు ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. తరగతులు కూడా మార్నింగ్ టు ఈవినింగ్ చాలా చక్కగా సిస్టమేటిక్గా మరి చేస్తూ ఉంటాం. మీ స్కూల్లో మిడ్ డే మీల్స్, పౌష్టికాహారం, న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకి అందుతుందా? మిడ్ డే మీల్కి సంబంధించి చాలా చక్కని ఏజెన్సీ అండి. మేము వీఆర్ లక్కీ ఎనఫ్ టు హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ కుకింగ్ ఏజెన్సీ అనమాట. వాళ్ళు చక్కగా మిడ్ డే మీల్ ఆహారాన్ని తయారు చేస్తారు. చాలా రుచికరంగా ఉంది. మండే టు సాటర్డే అంతా కూడా గవర్నమెంట్ మెనూ ప్రకారం ఫాలో అవటం. రెండోది సన్నబియ్యం ఇవ్వడం వల్ల కూడా పిల్లలు చక్కగా తింటున్నారు. మాకు భోజనం తీసుకునేటటువంటి పిల్లల నంబర్ కూడా ఇంత ముందుతో పోలిస్తే చక్కగా పెరిగింది. మరి ఒకరోజు ఫ్రై ఎగ్, రోజు బాయిల్డ్ ఎగ్ ఇవ్వడం, అలాగే మరి మిగిలినటువంటి 2 రోజులు వారంలో పప్పు, ఆకుకూర, అలాగే 2 రోజులు మాకు వెజిటబుల్, గురువారం నాడు మనకి మరి వెజ్ బిర్యానీ లాగా చేయడం. మీ స్కూల్లో మరి విద్యార్థికి అకస్మాత్తుగా మరి అస్వస్థత గురైతే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆశా వర్కరు ఏఎన్ఎం ప్రతి గురువారం వచ్చి పిల్లలకి ఐరన్ టాబ్లెట్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఉన్నటువంటి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి అటెండ్ అవుతారు. వాళ్ళు ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఏదైనా అవసరమైన ఉంటే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ కైకలూరు తీసుకెళ్ళి ఆ విధంగా చూసేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ చక్కగా ఉంది. ప్రభుత్వం నుండి పిల్లలకు ఎటువంటి ఉచిత సౌకర్యాలు, సదుపాయాలు, స్కీములు అమలు చేయబడుతున్నవి? పిల్లలకి చెప్పాలంటే ప్రైవేటు స్కూల్స్ల కంటే మనకి ప్రైవేట్ స్కూల్ పేరెంట్ బోళ్ళంత డబ్బులు వెచ్చించి వాళ్ళు అవన్నీ కొనుక్కోవాలి. కానీ అకాడమిక్ స్టార్ట్ అయిన day 1 మాకు పుస్తకాలన్నీ కూడా ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ నోట్ బుక్స్ పంపించడం జరిగింది గవర్నమెంట్. అలాగే యూనిఫామ్ 2 జతల బట్టలు ఇవ్వడం జరిగింది. షూస్, సాక్స్, టై, బెల్ట్ అన్నీ కూడా గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పిల్లలకి మేము పంపిణీ చేశాము చాలా చక్కగా. అంతేకాకుండా ఈ మనకి తల్లికి వందనం పేరు మీద ఇచ్చేటటువంటి ఆ డబ్బులు కూడా పిల్లలకి, పేద పిల్లలు కాబట్టి మన ప్రభుత్వ పాఠశాలలో ఇంకా మిగిలినటువంటి వసతులు ఏదైనా గ్యాప్స్ ఉన్నా కూడా అవి వాళ్ళు సమకూర్చుకోవడానికి, పిల్లవాడు పాఠశాలకు రావడానికి కావాల్సిన సైకిల్ కానివ్వండి, ఇంకా అదనంగా కావాల్సిన నోట్బుక్స్ కానివ్వండి, అవన్నీ సమకూర్చుకోవడానికి కూడా ఈ పథకం కూడా చాలా బాగుంది. అందువల్ల మా పిల్లలు, మేము కూడా చాలా సంతోషిస్తున్నామండి. మాకు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో మీ స్కూల్ రిజల్ట్ ఎలా ఉంది? ప్రీవియస్ ఇయర్ మేము హ్యాపీగానే ఉన్నాం. మాకు 10th క్లాస్ హైయెస్ట్ 568 మార్కులు వచ్చినాయండి. అలాగే మాకు 80 మంది పిల్లలకి 75 స్టూడెంట్స్ పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకుని బయటకు వెళ్ళటం జరిగింది 10th క్లాస్ నుంచి. అలాగే మాకు ఇంటర్మీడియట్ ఉంది. ఇంటర్మీడియట్ మాకు ఇంకా గర్వంగా ఉంది. బైపీసీ గ్రూప్లో 977 మార్కులు అవుట్ ఆఫ్ 1000కి సాధించడం జరిగింది. ఇది మా కైకలూరు నియోజకవర్గంలో ఫస్ట్ ప్రైవేట్ కాలేజీల కంటే. అంతేకాకుండా మాకు గత 3 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ సంవత్సరం కూడా మాకే రావడం జరిగింది. ప్రైవేటు కాలేజెస్ ఉన్నప్పటికీ కూడా మాకు నియోజకవర్గ స్థాయి
తక్కువ మంది అడ్మిషన్ ఉన్నప్పుడు కూడా 10 మంది పిల్లలు ఉన్నా కూడా మేము నియోజకవర్గం ఫస్ట్ సెకండ్ థర్డ్ కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు, గ్రామ ప్రజలకు మీ హై స్కూల్ గురించి, గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? ఈ మా పాఠశాలలో చదివిస్తున్నటువంటి పేరెంట్స్ అందరినీ కూడా అభినందిస్తున్నా. ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నందుకు ముందుగా మిగిలినటువంటి వాళ్ళు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంత సువిశాలమైనటువంటి మరి పాఠశాల గ్రౌండు, అలాగే తరగతి గదులు, ఉత్తమ అర్హతలు కలిగి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేసి వచ్చినటువంటి టీచర్స్, ప్రతిభ కలిగినటువంటి టీచర్స్ టీచ్ చేస్తున్నటువంటి ఈ అవకాశాన్ని పేరెంట్స్ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకనంటే వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే రెక్కాడితే డొక్కాడినటువంటి వాళ్ళు కొంతమంది ఆస్తిపరులను చూసి ప్రైవేట్ పిల్లలకి వాళ్ళని చూసి వీళ్ళు పంపిస్తున్నారు. కానీ వాడికి తర్వాత చదువు వస్తుందో రాదో, వాడు ఏ స్థాయిలో రాణిస్తాడో తెలియకముందే వీళ్ళు సంపాదించినటువంటి కష్టాన్ని మొత్తాన్ని వాళ్ళ మీద వెచ్చిస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. ఈ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు అందించుకుని ఈ మా పాఠశాలలో చదువుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. 10వ తరగతిలో వాడు బాగా రాణించినట్లయితే నెక్స్ట్ ఇంటర్మీడియట్ కోర్స్ నుంచి వాళ్ళు ఇంకా పెద్ద వాటిలో జాయిన్ చేసి ఇంజనీరింగ్ అప్పుడు వాళ్ళకి ఇంకా పై తరగతులకు వెళ్ళినప్పుడు ఈ యొక్క డబ్బులు అప్పుడు ఉపయోగపడతాయని చెప్పి నేను పేరెంట్స్ అందరికి కూడా సలహా ఇస్తున్నాను. ఇప్పుడు వరకు భుజబలపట్నం మరి జిల్లా పరిషత్ ప్లస్ హెచ్ఎం గారు మరి చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అనేక ఫెసిలిటీస్ ఉండగా మీరు ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, మరి న్యూట్రిషన్, ఫుడ్, హెల్త్ పరంగా చర్యలు, ప్రభుత్వం నుంచి డబ్బులు, ఇన్ని సదుపాయాలు మీరు ఉండగా ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎందుకని వెళ్తున్నారని బాధపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులారా, ఈ గవర్నమెంట్ స్కూల్ రచించింది మీకోసం, దీన్ని మరి ప్రారంభించింది మీకోసం, దీన్ని మీరు వినియోగించుకోవాలని మరి ఆయన కోరుతున్నారు. మీరు ఒక్క 1 year చదవండి, ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటేనే కంటిన్యూ చేయండి అని ఆయన వాపోతున్నారు. అందరికీ విజ్ఞప్తి, గవర్నమెంట్ స్కూల్స్ మనబడి మన స్కూల్ని కాపాడుకోండి, రక్షించుకుందామని మరొకసారి చెబుతున్నాం. ఇటువంటి స్కూల్ని ఇంత నియోజకవర్గంలో, జిల్లాలో, మండలంలో కాలేజీ పరంగా తీసుకొస్తున్నటువంటి ద విజనరీ హెచ్ఎం, ద లెజెండరీ హెచ్ఎం గారి కంగ్రాచులేషన్స్, హార్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.